హలో గైస్, నిన్నటి దాని గురించి మాట్లాడాలి. యాక్చువల్లీ thumbnail చేసి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది నేను మాట్లాడబోతున్నా. సో ఏరోప్లేన్ క్రాష్ గురించి అయితే మాట్లాడబోతున్నా. అహ్మదాబాద్ ఏరోప్లేన్ క్రాష్ అయితే అయింది కదా నిన్న. సో దాని గురించి అయితే కొద్దిగా వివరాలు అయితే మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో గుజరాత్లో అయింది. ఇది వచ్చేసి వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ నేమ్ అయితే వల్లభాయ్ పటేల్ అనమాట. సో ఇది ఎయిర్ ఇండియా ఫ్లైట్ నెంబర్. సో ఫ్లైట్ నెంబర్ వచ్చేసరికి 171, ఫ్లైట్ నేమ్ వచ్చేసరికి ఎయిర్ ఇండియా. సో మోడల్ వచ్చేసరికి బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ అనమాట. సో ఇది వచ్చేసి అహ్మదాబాద్ నుంచి సో లండన్కి అయితే ట్రావెల్ చేయనుంది. ఆ టైంలో అయిందనమాట. సో రన్వే వచ్చేసరికి 23 నుండి మధ్యాహ్నం 1:38. సో ఆ టైంకి అయితే స్టార్ట్ అయింది. సో మీటర్ డీటెయిల్స్ ప్రకారం ఏంటంటే వెదరు మంచిగా ఉన్నది, విజన్ కూడా చాలా బాగున్నది. సో రన్వే 5th గేట్ను ముందు 230 అడుగులు ఆ ఎత్తు అయితే ఎగిరింది, అంటే దాదాపు 70 మీటర్ల దగ్గర. సో రిసెప్షన్ సిగ్నల్ కట్ అయింది అనమాట. సో లోపల ఉండే రిసెప్షన్ వల్ల అయితే సిగ్నల్ కట్ అయింది. ఏరోప్లేన్ ADS B ట్రాన్స్పాండర్ సో 625 అంత అడుగుల అంటే 191 మీటర్లు. సో అక్కడ ఉన్నట్లు ఆ టైంలో అయితే అయిందనమాట. అది ప్లేన్ సిబ్బంది అహ్మదాబాద్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి అయితే మేడే ఆ సిగ్నల్ అయితే పంపారు. అంటే అది ఎప్పుడు పంపిస్తారంటే 2 ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో సో అవి షట్ డౌన్, అవి వాటిలో పవర్ లేనప్పుడు, అవి పవర్ కోల్పోయే మూమెంట్లో ఆ సిగ్నల్స్ అయితే పంపిస్తారన్నమాట. సో వీడియోలో చూస్తే మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ హైట్ రీచ్ అయింది, క్రమంగా మళ్ళీ డౌన్ అయింది. టేక్ ఆఫ్ అయ్యి 30 సెకండ్స్, టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్స్కే అదైతే కనిపించలేదు. కింద క్రాష్ అయింది. క్రాష్ అవుతుంటే మంటలు వచ్చినాయి, పొగలు వచ్చినాయి, మొత్తం అది రచ్చ అయిపోయింది అనమాట. మీరు చూసుకోవచ్చు వీడియోస్లో. అండ్ ఆ క్రాష్ ప్లేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మెహదీనగర్లో అయిందన్నమాట. సివిల్ హాస్పిటల్ క్యాంపస్లో ఉన్న BJ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ హాస్టల్ పై క్రాష్ అయిందనమాట. అది ఊళ్ళో వెంటనే భారీ మంటలు, పేలుళ్ళు సో ఇట్లాంటివి అయితే జరిగినాయి. బాగా వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఫ్లైట్లో ఫుల్ ఫ్యూయల్ ఉన్నదన్నమాట. సో ఒకవేళ ఇట్లాంటి టైంలో ఏం చేస్తారంటే ఫ్యూయల్ని కింద పడిస్తే ప్రయత్నం చేస్తారు. సో అంత టైం కూడా లేదు, 30 సెకండ్స్లో ఎంత ఫ్యూయల్. సో ఇంకొకటి కూడా మెయిన్ ఏంటంటే సిటీలో కాబట్టి కింద ఒకవేళ ఫ్యూయల్ని వాళ్ళు రిలీజ్ చేసినా కూడా ఫ్యూయల్ మొత్తం కింద పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడనే క్రాష్ అయింది అన్నట్టు ఇంకా ప్రాణ నష్టం ఎక్కువ ఉంటుంది. సో అందుకనే తెలివిగా పైలట్లు ఏం చేయలేకపోయారు. సో ఫ్లైట్ ప్యాసెంజర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 230 మంది ప్యాసెంజర్లు, 12 మంది సిబ్బంది. విమానంలో టోటల్ 241, నేలపై 28 మంది, టోటల్ అయితే 269 మంది అయితే చనిపోవడం అయితే జరిగింది. సో ఇంకా 14 మందికి అయితే గాయాలు అయితే అయినాయి. అండ్ ఒక వ్యక్తి అయితే బ్రతికే ఉన్నాడు. సో ఇతను వచ్చేసి బ్రిటన్కి చెందిన వ్యక్తి అనమాట. ఇతని పేరు వచ్చేసరికి విశాస్ కుమార్ రమేష్. ఇతని ఏజ్ వచ్చేసరికి 40 అనమాట. సో తన బ్రదర్ కూడా చనిపోవడం అయితే జరిగింది. టోటల్ ఈ ప్లేన్లో మెంబర్స్ అయితే 242 మెంబర్స్ ట్రావెల్ అయితే చేస్తున్నారు. అందులో 11 మంది పిల్లలు, 2 శిశువులు, అంటే వాళ్ళకి 1 year కూడా కాని బేబీస్ ఉంటారు కదా. సో వాళ్ళైతే 2 అండ్ 2 పైలట్లు. సో 10 మంది విమాన సహాయకులు అనమాట. సో ఇందులో 169 మంది ఇండియన్స్, 53 మంది బ్రిటిషర్స్, 7 మంది పోర్చుగల్స్ అండ్ 1 కెనడియన్. సో ఇది DGCA వాళ్ళు తెలిపిన, DGCA అండ్ ఎయిర్ ఇండియా వీళ్ళైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారనమాట. పైలట్ చూసుకున్నట్లయితే సుబిత్ సెబర్వాల్. సో ఇతనికి వచ్చేసి 8200 అవర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నది. దాదాపు 341 రోజులు నాన్ స్టాప్గా నడిపితే, 24 గంటలు నడిపితే ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుందో అంత ఎక్స్పీరియన్స్ అయితే ఈ వ్యక్తికి అయితే ఉన్నది. అంటే వాళ్ళకి అట్లా ఉంటుంది, మంత్లీ ఇన్ని అవర్స్ మాత్రమే నడపాలి, వీక్లీ ఇన్ని అవర్స్ మాత్రమే, వీక్లీ 50 అవర్స్ ఏమో ఉంటుంది అంతే, అంతకు మించి అయితే ఏముండదు. అండ్ క్లైవ్ కుందర్. సో ఇతను వచ్చేసరికి 1100 గంటల ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి. దాదాపు 45 రోజులు 24 గంటలు నడిపితే ఎంత ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి ఈ వ్యక్తికి అయితే అంత ఎక్స్పీరియన్స్ అవుతున్నది. 200 గంటలు అయితే ట్రైనింగ్లో ఇస్తారు. మిగతా అన్ని ఇక మనకి ఇవేంటంటే వాళ్ళ డ్యూటీ అన్నట్టు, ఇన్ని అవర్స్ వర్క్ చేస్తారని చెప్పేసి. అంటే దీనికి క్రాష్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొంతమంది పక్షి ఢీకొనడం వల్ల. సో ఆ ఫ్యాన్స్ అయితే ఉంటాయి రెక్కల పక్క పొట్టే, ఆ ఫ్యాన్స్లో పక్షి వెళ్తే అంటే అక్కడ ఢీకొంటే అది జామ్ అవుతుంది. సో అది జామ్ అయితే ఇంజన్ స్పీడ్ అవుతుంది, తగ్గుతుంది అనమాట. సో అట్లా అయిందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అండ్ ఇంజన్ పవర్ అయితే మొత్తానికే కోల్పోయిందని కొంతమంది అంటున్నారు. అండ్ ల్యాండింగ్ టైంలో ఆ ల్యాండింగ్ గేర్ అయితే ఏదవుతున్నదో సో ఆ గేర్ని సరిగ్గా
యూజ్ చేయలేదని కొంతమంది చెప్తున్నారు, ఆ గేరే సరిగ్గా పడలేదని ఇంకొంతమంది అయితే చెప్తున్నారు అనమాట. అంటే దీన్ని మనం కొట్టిపోయారచ్చు, ఎందుకంటే పైలట్కి అన్ని అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి సో వాళ్ళు గేర్ని సరిగ్గా యూజ్ చేస్తారు. బట్ ఆ ఫ్లైట్ గేర్ అయితే సరిగ్గా వర్క్ కాలేదు కావచ్చు. ఇక చూసుకున్నట్లయితే ఇంకోటి లాస్ట్ రీజన్ అయితే ఓవర్ వెయిట్ వల్ల చాలా వెయిట్ అయితే ఆ ఫ్లైట్ మీద పడడం వల్ల సో ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ కాలేకపోయింది. ఇంకోటి ఏంటంటే ఎక్సెస్ సీఎం డెత్ అయితే జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. సో ఫార్మర్ గుజరాత్ సీఎం అన్నమాట ఈయన. సో ఎక్సెస్ సీఎం విజయ్ రూపాని, సో ఇతనైతే చనిపోవడం అయితే జరిగింది. అఫీషియల్ గా DGCA వాళ్ళందరూ కూడా కన్ఫర్మ్ చేశారు. సో చాలా ప్రాణ నష్టం అయితే జరిగింది. నిన్న చూస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. సో ఇలా ఎందుకు జరిగిందో దేవునికి తెలియాలి. మరి అది ఇట్ ఈస్ నాట్ ఫిట్ టు ఫ్లయింగ్. మరి ప్రతిసారి ఆ ఏరోప్లేన్ ని ఒక ఇంజనీర్ అయితే ఖచ్చితంగా చెక్ చేస్తాడు. మరి ఆ ఫ్లైట్కి ఏమైందో తెలీదు. దాదాపు 11 years ఆఫ్ 2011 అనుకుంటా, 14 years ఆఫ్ అది అయితే వచ్చి 14 years 11 years అయితే అవుతుందట. సో అయ్యింది ఏదో అయ్యింది. ఆ ఒక్క మనిషి అయినా ఇక మంచిగా క్యూర్ కావాలని చెప్పేసి ఆ దేవుని అయితే కోరుకున్నాం. చనిపోయిన వారి ఆత్మలకి శాంతి చేకూరాలని ఆ దేవుని అయితే కోరుకున్నాం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. సో ఇక ఏం చెప్పాలో తెలియట్లేదు. సో అంతే, మరి ఉంటా.